హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ప్రాన్ పాప్కార్న్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మన ఫుడ్ స్టోరీస్లో స్పెషల్ రెసిపీ ఇది. ఈ రెసిపీకి యూజ్ చేసిన మసాలాస్ని నేను ఇంట్లో తీసుకొని వచ్చి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? ముందుగా మనం రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ సైజ్ ఆఫ్ రొయ్యల్ని నేను తీసేసుకోవడం జరిగింది. ఇందులో కూడా మధ్యకి ఘాట్ అనేది పెట్టేసుకున్నాను. ఇవి టోటల్ 300 గ్రామ్స్ రొయ్యలు. అంటే క్లీన్ చేసిన తర్వాత ఎంత అయితే క్వాంటిటీ వచ్చిందో ఆ క్వాంటిటీ చెప్తున్నాను. సో 300 గ్రామ్స్ రొయ్యల్ని తీసేసుకొని క్లీన్గా వాష్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ రొయ్యలు అనేవి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మధ్యకి కట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ పాప్కార్న్కి స్పెషల్ మన ఫుడ్ స్టోరీస్ యొక్క స్పెషల్ మసాలా అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో మన ఫుడ్ స్టోరీస్ మన అన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ స్టోరీస్ కెఫే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్, చైనీస్ ఫుడ్, జ్యూసెస్, మోక్టైల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో టేస్ట్ చాలా బాగుండింది ఈ ప్రాన్ పాప్కార్న్ అనేది. సో దీన్ని నేను ఇంట్లో ట్రై చేయడానికి ఈ మసాలాస్ అనేవి తీసుకొచ్చేసాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఈ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాస్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉంటాయి. ఈవెన్ ఉప్పు కూడా ఈ మసాలాస్లో యాడ్ అయి ఉండడం జరుగుతుంది. మనం దీన్ని కూడా సపరేట్గా కలుపుకోవాల్సిన అవసరం లేదు, సరేనా? సో ఇలా ఈవెన్గా కలిపేసేయండి. సో మన ఒంగోలులో అంజయ్ రోడ్లో ఫుడ్ స్టోరీస్ కెఫే అనేది ఓపెన్ అయి ఉంది. 2 ఇయర్స్ నుంచి మంచిగా రన్ అవుతుంది. మంచి ఫుడ్ ఈవినింగ్ టైమ్స్ అండ్ పార్టీస్కి ఎంజాయ్ చేయాలి అంటే ఫుడ్ని, స్నాక్ ఐటమ్స్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, మన అన్న ఫ్రెండ్స్ వాళ్ళది. సో మన ఛానల్లో నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇలా పూర్తిగా కలిపేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే దీన్ని మనము ఫ్రై ప్రాసెస్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఒక 10 మినిట్స్ అనేది దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ అనేది పెట్టేస్తున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, సరేనా? మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో కానివ్వండి, బయట రూమ్ టెంపరేచర్కి కానివ్వండి, దీన్ని ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు. పాప్కార్న్ కోటింగ్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో మైదా తీసేసుకున్నాను. క్వాంటిటీ చాలా తక్కువ. ఎన్నైతే మనము రొయ్యలు తీసేసుకున్నామో ఆ రొయ్యలకి సరిపోయేంత కోటింగ్ కోసం ఈ మైదా పిండిని మనం తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో మన ఫుడ్ స్టోరీస్ స్పెషల్ కోటింగ్ మసాలా పాప్కార్న్కి 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా అన్ని రకాల మసాలాస్ అయితే యాడ్ అయి ఉంటాయి. దీన్ని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము. మైదా కోటింగ్ కూడా రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. సో రొయ్యలు కూడా చాలా మంచిగా మ్యారినేట్ ప్రాసెస్ అయితే అయిపోయాయి. వీటి యొక్క కలర్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మైదా మిక్చర్లో ఏవైతే మనం మ్యారినేషన్కి పెట్టేసుకున్నామో రొయ్యలు, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఒక్కొక్క పీసెస్గా దూరంగా యాడ్ చేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టాస్ చేయండి. చూసారా, మనకి ఈ మైదా మిక్చర్ అంతా కూడా ఈ రొయ్యలకి పట్టడం జరిగింది. సో ఇలాగా అలాగే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకున్నాము. సో మనకి ఇలాగైతే రెడీ అవుతుంది. నేను పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక చిన్ని కడాయిలో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో, చాలా తక్కువ ఆయిల్ వేసేసుకున్నాము. సో మీడియం ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసేసుకున్నాను. ఏవైతే మనము ఇలా ప్రిపేర్ చేసిన ప్రాసెస్ అయితే ఉంటుందో దాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న రొయ్యలు అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అంతే, టేస్టీ ప్రాన్ పాప్కార్న్ రెసిపీ అయితే రెడీ అవుతుంది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. మీరు ఇటువంటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఫుడ్ స్టోరీస్ని విజిట్ చేయండి. చాలా మంచి అనుభవం అనేది మీరు పొందుతారు, సరేనా? సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో
మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.